తో బృందావన వాసులంతా సుఖంగా ఉండేవారు. రాధాకృష్ణులు 8 ఏళ్ల వయసు వచ్చేసరికి తమ ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణునికి తన జీవితంలో ప్రియమైనవి 2 విషయాలు. ఒకరు రాధ, 2 తన వేణువు. వేణుగానం వింటూనే రాధ పరుగున వచ్చి చేరేది. ఎన్ని జాములు గడిచేవో కూడా గ్రహింపు లేనంతగా ఆ మురళీ గానంలో మోహితులై ఉండిపోయేవారు వారిద్దరు. యమునా నదీ తీరమంతా వీరికి విహార స్థలమే. ఆ సంతోషం కొద్ది కాలమే కొనసాగింది. కంసునికి తన మేనలుడైన కృష్ణుడు బృందావనంలో పెరుగుతున్నాడని తెలిసింది. కపటంతో అతన్ని మట్టు పెట్టడానికి మధురకు ఆహ్వానిస్తాడు. కృష్ణుడు నంద యశోదల్ని, బృందావనాన్ని, రాధను కూడా విడిచి వెళ్లాల్సి వచ్చింది. రాధకు కృష్ణునికి ఇద్దరికీ తెలుసు ఇక కృష్ణుడు బృందావనానికి తిరిగి రాడు అని, ఇక ఒకరినొకరు కలుసుకోవటం జరగదు అని. కనుకనే రాధ కృష్ణుడు మధురకు బయలుదేరే ముందు 2 వాగ్దానాలు చేయించుకుంది. ఒకటి, రాధ మనసులో ఎల్లప్పుడూ కన్నయ్యే ఉండాలని. 2, మరణించే ముందు కన్నయ్య దర్శనం ఇవ్వాలని.